అందరికీ నమస్కారము. నా పేరు నిర్మల. నేను జైత్యాల డిస్టిక్ నుండి వచ్చాను. నా పేరు అండాలు. నేను మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి నుంచి వచ్చిన. నాకు డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం. నేను డ్రైవింగ్ చేస్తాను, అందరికీ తెలుసు. నేను బస్సు డ్రైవింగ్ చేస్తానని మా పేరెంట్స్కి, మా చుట్టుపక్కల వాళ్ళకి, ఫ్రెండ్స్కి, మా ఫ్యామిలీ మెంబర్ చెప్తే చాలా సంతోషపడ్డారు. ఆడపిల్లలు డ్రైవింగ్ చేస్తారా అని అన్నారు. అన్న తర్వాత ఆడవాళ్ళు అయినా కానీ ముందంచు ఉండాలి కదా అని ఉద్దేశం మీద సుతం నేను డ్రైవింగ్కి వచ్చాను. కారు నడిపించేటప్పుడు నాకు ఏమనిపించలేదు, అది చిన్నగా ఉంది కాబట్టి కారు నడపంగా ఏమనిపించలేదు. కానీ ఈ బస్సు వరకు వచ్చే వరకు ఈ బస్సు ఎత్తు మీద ఉంటుంది, పొడవుగా ఉంటుంది, ఇది నడుపుతామా అన్న ఫీలింగ్ వచ్చింది. దాని మీద కూర్చున్న తర్వాత చాలా సంతోషం. ప్రెస్ బస్సులో నేను ట్రైనింగ్ తీసుకున్నప్పుడు నా వెనుక నేను కెప్టెన్ డ్రైవర్గా ఉన్నప్పుడు నా వెనుక సుతం ప్యాసింజర్ ఉంటారు, అంతమంది ఉంటారు. వాళ్ళ గురించి ఆలోచించి నా సొంత మనసులాగా ఆలోచించి నేను బాధ్యతగా నడుపుతూ నిర్వహించాలని అనుకుంటున్నా. డ్రైవింగ్ నేర్చుకోవచ్చు, పెద్ద డిగ్రీలే చదివి జాబ్ కొట్టాలని ఏం లేదు. దీనికి పెద్ద చదువు అవసరం లేదు, 10th ఇంటర్ ఉంటే చాలు. మాకు పెద్ద పెద్ద జాబులు రావాలని చాలామందికి ఆశ ఉంటుంది. మనం ఎక్కువ చదువుకోకపోయినా ఈ ఫీల్డ్లోకి రావచ్చు. డిగ్రీ చదివిన అమ్మాయిలకు జాబులే కాదు, మనకు కూడా చదువు లేకుండా మనం కూడా చేసుకోవచ్చు డ్రైవింగ్ ఫీల్డ్కి వచ్చి. లేడీస్ 2026లో ట్రైనింగ్ తీసుకుంటున్నాము ప్రెస్ బస్సులో. నాతో పాటు మహిళలు 2030 సంవత్సరం వరకు నాతో మహిళలందరూ కొంతమంది డ్రైవర్లు కావాలని కోరుకుంటున్నా. మహిళా దినోత్సవం సందర్భంగా అందరూ మీ రంగంలోకి ముందుకు రావాలని కోరుకుంటున్నా. ధైర్యం ఉంటే మహిళలు ఎంత దూరమైనా దూసుకుపోవచ్చు అని ఈ సందర్భంగా మరొకసారి మహిళా దినోత్సవం సందర్భంగా ముందుకు రాగలరని నేను కోరుకుంటున్నాను. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మన మహిళలము అందరము ముందుకు సాగిపోవాలి. దేంట్లోనైనా ఏ పనైనా ముందుకు సాగిపోవాలి. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మన మహిళలందరూ ముందుకు సాగాలని, ఈ డ్రైవింగ్ దాంట్లో రావాలి. నాతో పాటు మహిళలు అందరం ముందుకు సాగాలని